కోట్ల మంది రాక్షస వీరులు లంకను అనుక్షణం కాపాడుతూ ఉంటారు. అలాంటి సైన్యంలో ఒక భాగాన్ని తాను లంకా దహన సమయంలో సంహరించానని హనుమ రాముడికి వివరించాడు. ఇలా లంకా నగరం ఎంత పటిష్టంగా ఉంటుందో హనుమ వివరంగా చెప్పాడు. అలాగే యుద్ధానికి తొందరగా ముహూర్తం నిర్ణయించాలని కూడా హనుమ చెప్పాడు. అప్పుడు రాముడు ఈ రోజునే అద్భుతమైన ముహూర్తమని, వెంటనే యుద్ధానికి బయలుదేరాలని సుగ్రీవుణ్ణి ఆజ్ఞాపించాడు. వానర సైన్యాన్ని నడిపించే సైన్యాధిపతులుగా ఎవరుండాలో రామ సుగ్రీవులు నిర్ణయించారు. వారు నీలుడు, గజుడు, గవయ్యుడు, గవాక్షుడు, ఋషభుడు, గంధమాదనుడు, జాంబవంతుడు, సుషేణుడు. వీరు వానరసేనకు సైన్యాధ్యక్షులు. శ్రీరాముణ్ణి, హనుమ, లక్ష్మణుడిని, అంగద తమ భారీ శరీరాలతో ఆకాశ మార్గంలో తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. మొత్తం సైన్యాన్ని సుగ్రీవుడు నడిపిస్తున్నాడు. ఇలా వానరులంతా ఎగురుతూ దుముకుతూ దక్షిణ సముద్ర తీరం వైపు ప్రయాణమయ్యారు. ఆ వానరులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇక ఎక్కడెక్కడి నుంచో వానర సైన్యాలు వచ్చి వీరికి జత కలిశాయి. వారి పేర్లను కూడా రామాయణం వివరించింది. కోట్ల మంది వానరులతో శతబలి అనే వానర రాజు వచ్చాడు. ఎన్నో కోట్ల వానర సైన్యంతో కేసరి, పనసుడు, గజుడు సుగ్రీవుడితో కలిసి ముందుకు కదిలారు. ఈ మహాసైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడు నీలుడు. ఇన్ని కోట్ల వానరుల సైన్యం కదులుతున్నప్పుడు భూమి కూడా కంపించింది. ఇప్పటికీ కర్ణాటక సరిహద్దుల వరకు ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణులను దాటుకొని శ్రీరామదండు దక్షిణ తీరం వైపు వెళ్ళిందని రామాయణంలో స్పష్టంగా ఉంది. అంటే ఆనాటి కిష్కింధ ప్రాంతం కర్ణాటకలోనిదే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ పర్వత శ్రేణులను దాటి సముద్ర తీర ప్రాంతానికి శ్రీరాముడు, సుగ్రీవుడు తమ సైన్యంతో చేరుకున్నారు.